ఓకే. సో మనం ఏపీపీ గురించి డిస్కస్ చేస్తుంది. ఏపీపీ. సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఏపీపీ ద్వారా మనం థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్ ని ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. రెగ్యులర్ గా మనం F-53 ద్వారా క్లియర్ చేస్తాం. మాన్యువల్ క్లియరింగ్ అంటారు. F-53 ద్వారా క్లియర్ చేస్తే మాన్యువల్ క్లియరింగ్. సో అది ఏపీపీ ద్వారా F-53 ద్వారా మనం ఎన్ని ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు? ఓన్లీ వన్ వెండార్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేయొచ్చు. సో అదే ఏపీపీ అనుకోండి, థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్. థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్. సో ఇవన్నీ కూడా మనం ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. అది ఏపీపీకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్. సో ఏపీపీకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి? థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్ ఏపీపీ ద్వారా. సో F-53 అంటే ఏంటి? F-53 ద్వారా ఒక వెండార్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేయగలం. మరి 1000 వెండార్స్ ఉంటే, 1000 వెండార్స్ ఉన్నారు మీ దగ్గర, 1000 వెండార్స్. సో 1000 టైమ్స్ F-53కి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఎట్ ఏ టైం ఏపీపీని ఉపయోగించేసి మనము వెండార్ ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ చేయొచ్చు. సో టైం అనేది సేవ్ అవుతుంది. టైం అనేది సేవ్ అవుతుంది. పని చేద్దాము. FBZPకి వెళ్ళండి. FBZP. చూడండి ఇక్కడ. సో FBZP. సో ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాము? FBZP ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేస్తాం. ఇంపార్టెంట్. సో ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమేమి ఉన్నాయి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. సో ఈ 6 స్టెప్స్ అనేవి ఇంటర్వ్యూలో చెప్పాలి అడిగినప్పుడు. అలాగే హగ్ వాల్యూమ్ ఆఫ్ ది ఇన్వాయిసెస్, థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్. ఓకే, థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్ కూడా మనము ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఎట్ ఏ టైం చేయొచ్చు. F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. ఓకే. సో అట్లాగే ఇక్కడ మనకేంటంటే ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్, 2 టైప్స్ ఆఫ్ రన్స్ ఉంటాయి. మనం ప్రపోజల్ పేమెంట్ చూసాం కదా. సో మనకేంటంటే డ్యూ అండ్ ఓవర్ డ్యూస్. ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ మనకి డ్యూ ఉన్నట్టు తెలుస్తుంది, డ్యూ అండ్ ఓవర్ డ్యూ. సో డ్యూ ఉన్న వెండర్ ఇన్వాయిసెస్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ డ్యూ ఉన్న వెండర్ ఇన్వాయిసెస్ కూడా మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. కస్టమర్ ఇన్వాయిసెస్, వెండర్ ఇన్వాయిసెస్ కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఎగ్జాంపుల్ ఆల్ కంపెనీ కోడ్స్కి వెళ్ళండి. ఫస్ట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. టీ కోడ్ ఏంటి? FBZP ట్రాన్సాక్షన్ కోడ్, ఏపీపీ కాన్ఫిగరేషన్ ట్రాన్సాక్షన్ కోడ్. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి కంపెనీ కోడ్ పైన. ఇక్కడ చూడండి, సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్? పైన సెండింగ్ కంపెనీ కోడ్ ఉంది, కింద పేయింగ్ కంపెనీ కోడ్ ఉంది. ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్? సో ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో మీరు ఏం చేస్తారు? వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన పేమెంట్స్ ఏమైనా చేయాల్సి వచ్చినా కూడా ఈ సెండింగ్ కంపెనీ కోడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్, అటువంటి వాటికి ఈ సెండింగ్ కంపెనీ కోడ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇక్కడ ఏమైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారో అదే విధంగా వన్ మోర్ కంపెనీ కోడ్ కూడా ఉండాలి. అలాగే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. వీటిని ఏమంటారంటే సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. సో వాటిని బేస్గా చేసుకుని ఈక్వల్గా ఉంటే కనుక సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మనకి ఈ సెండింగ్ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్, రెగ్యులర్గా మీరు ఏం వాడుతున్నారు అది. నెక్స్ట్ తర్వాత సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా, సపరేట్ పేమెంట్ సప్లిమెంటరీ కదా ఇవి. సో ఇవేంటంటే యాక్చువల్గా సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియా వైజ్గా కూడా చేయొచ్చు, బిజినెస్ ఏరియా వైజ్గా. ఓకే, సో బిజినెస్ ఏరియా వైజ్గా కూడా మనం పేమెంట్స్ అనేవి చేయొచ్చు. తర్వాత చూడండి టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ అంటే ఏంటి? మీరు యాక్చువల్గా ఇక్కడ ఒక 2 days ఇచ్చారనుకోండి, ఏపీపీ ఈరోజు రన్ చేస్తారు, 2 days తర్వాత బ్యాంక్ నుండి పేమెంట్ పిక్ అవుతుంది. ఏపీపీ మీరు ఈరోజు రన్ చేశారు, ఆఫ్టర్ 2 days తర్వాత మీకు పేమెంట్ అనేది బ్యాంక్ నుండి పిక్ అవుతుంది. టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ అంటే. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ పేమెంట్ విత్ అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ అన్నారు. అంటే ఇది మాక్సిమం 5% వరకు డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నా కూడా పిక్ అవుతాయి. ఓకే, డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నా కూడా పిక్ అవుతాయి 5%. తర్వాత సో మాక్సిమం క్యాష్ డిస్కౌంట్ ఎంత? 5%. మాక్సిమం సెలెక్ట్ చేసుకుంటే అంతకన్నా ఎక్కువ అవ్వదు, 5% వరకు మాత్రమే అవుతుంది. తర్వాత వెండార్ అండ్ కస్టమర్. సో ఏపీపీ వెండార్కి అప్లికబుల్ అవుతుంది, బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్. ఓకేనా? సో సో ఏపీపీ అనేది ఎలా అప్లికబుల్ అవుతుంది? వెండార్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్కి సంబంధించింది కూడా క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ బాక్కలండి. అగైన్ బ్యాక్. పేయింగ్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన, మీ కంపెనీ కోడ్ పైన. సో మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ అంటే ఇన్కమింగ్ పేమెంట్ అనుకుందాం, మీకు కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ వస్తుంది. అప్పుడు మినిమం అమౌంట్ అంటే ఎంత? మినిమం 100 రూపీస్ ఉండాలి, అంతకన్నా తక్కువ వాల్యూస్ ఉన్నవి ఏపీపీ ద్వారా ప్రాసెస్ అవ్వవు. మినిమం 100 రూపీస్ ఉండాలి ఇన్కమింగ్ అంటే. ఓకే, అంతకన్నా తక్కువ వాల్యూ ఉందనుకోండి, 10 రూపీస్ 20 రూపీస్ ఇన్వాయిసెస్ ఉంటే అవి ఏపీపీ ద్వారా పిక్ అవు, మాన్యువల్గా అవుతుంది. తర్వాత మాక్సిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. అవుట్ గోయింగ్ పేమెంట్ మాక్సిమం అంటే ఏంటి? మాక్సిమం ఎంత ఎంత ఉండాలి అవుట్ గోయింగ్ పేమెంట్ ఫర్? మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి, మినిమం ఎంత తీసుకుంటున్నారు? 100 రూపీస్. 100 ఆర్ మోర్ దాన్ 100 రూపీస్ ఉన్న ఇన్వాయిసెస్ మాత్రమే ఏపీపీ ద్వారా క్లియర్ అవుతాయి. 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ 50 రూపీస్ ఉన్నవి క్లియర్ అవ్వవు. నెక్స్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే వాటికి సంబంధించినవన్నీ కూడా జరుగుతుంటాయండి. డిఫరెన్సెస్, ఫారెన్ కరెన్సీకి సంబంధించిన ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు, తీసుకోవచ్చు, నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఫార్మ్స్, కింద ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి F11_D_AVIS అంటే మీనింగ్ ఏంటిది? దీన్ని పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. సో మీరు వెండర్కి పేమెంట్ చేశారు, వెండర్కి వెంటనే ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, మేము ఏపీపీ రన్ చేసాము, 1 or 2 daysలో మీ అమౌంట్ అంతా కూడా మీ బ్యాంక్లోకి డిపాజిట్ అయిపోతుంది అని చెప్పేసి ఒక ఫామ్ అనేది వెండర్కి వెళ్తుంది అనమాట. ప్రోగ్రామ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ F1110 దగ్గర కర్సర్ ఉంచండి, పైన F1110
కింద ఫామ్ పైన క్లిక్ చేయండి. కర్సర్ ఉంచారు F1110 దగ్గర. ఫామ్ పైన డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. సో తర్వాత టాప్లో యూటిలిటీస్కి వెళ్ళండి. యూటిలిటీస్, ప్రింట్ టెక్స్ట్, అవుట్పుట్ డివైస్ LP01 ఇవ్వండి. మన ప్రింటర్ ఏంటి? SAP ప్రింటర్ LP01 కదా, స్టాండర్డ్. ప్రింట్ ప్రివ్యూ లాస్ట్లో ప్రింట్ ప్రివ్యూ. చూసారా, ఇక్కడ ఒక ఫామ్ కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? పేమెంట్ అడ్వైజరీ ఫామ్. దీన్ని ఏమంటారు? పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. ఈ ఫామ్ అనేది స్టాండర్డ్, ఇది దేనికి పనికిరాదు, సిస్టంలో కనిపిస్తుంది. మీరు ప్రాజెక్ట్లో అయితే కనుక అబాపర్ హెల్ప్ తీసుకుని పేమెంట్ అడ్వైజరీ ఫామ్ని క్రియేట్ చేస్తారు. అబాపర్ హెల్ప్ తీసుకుని ఈ పేమెంట్ అడ్వైజరీ ఫామ్ని క్రియేట్ చేస్తారు. అబాపర్ హెల్ప్ తీసుకుని తయారు చేస్తారు. అబాపర్ చెప్తాడు ఎలా చేయాలి ఏంటి అనేది, అబాపర్ చెప్తాడు. సో అబాపర్ చెప్పిన దాన్ని బేస్గా చేసుకుని పేమెంట్ అడ్వైజరీ ఫామ్ని క్రియేట్ చేస్తారు ప్రాజెక్ట్లో. మీరు స్క్రిప్ట్ ఫామ్స్ పైన వర్క్ చేశారా? ఎస్ చేశానని చెప్పాలి. అబాపర్తో కలిసి చేయించాము. క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా అబాపర్కి ఎక్స్ప్లెనేషన్ చెప్పాము. వాళ్ళు దాన్ని బేస్గా చేసుకుని స్క్రిప్ట్ ఫామ్ అనేది తయారు చేశారు. స్క్రిప్ట్ ఫామ్స్లో వర్క్ చేశారా? ఎస్ చేస్తామని చెప్పాలి. ఏపీపీలో చేస్తామని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. సో ఇదనమాట స్క్రిప్ట్ ఫామ్స్ అంటారు. తర్వాత ఈడిఐ అనకూడదు. ఈడిఐ అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటారు. ఈడిఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటే మీరు ఇక్కడ పేమెంట్ మెథడ్ ఏం తీసుకున్నారు ఏంటి, ఇవన్నీ కూడా బ్యాంకర్ కూడా నోటిఫికేషన్ ఏమైనా కావాలంటే అవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది చూడండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ కదా, డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంట్రీ ఇవ్వండి, ఇండియా. కంటిన్యూ చేయండి. చెక్ కదా మనం తీసుకున్నాం, చెక్ డబుల్ క్లిక్ చేయండి. ఇది. సో అవుట్ గోయింగ్ అంటే వెండర్కి, ఇన్కమింగ్ అంటే కస్టమర్కి. ఓకేనా? తర్వాత పేమెంట్ మెథడ్. పేమెంట్ మెథడ్ అంటే క్లాసిఫైయింగ్ ది పేమెంట్ అంటే ఎలా పేమెంట్ చేస్తున్నారు. చెక్ ద్వారా పేమెంట్ చేస్తున్నారా, క్యాషా, బ్యాంకా, ఏంటి ఇవన్నీ ఉంటాయి కదా, ఆర్టీజీఎస్ ఇలా చాలా ఉంటాయి కదా అవి. తర్వాత అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము? ఏపీపీ ద్వారా పేమెంట్ చేస్తే అంటే ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా పే చేయొచ్చు. ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్ట్రీట్ పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ కామన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్ జెడ్పీ డాక్యుమెంట్. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అయితే ఏమవుతుంది? జెడ్పీ ఆర్ జెడ్వి జనరేట్ అవుతుంది. సో ఏపీపీ ద్వారా జెడ్పీ ఆర్ జెడ్వి. మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. మాన్యువల్గా మీరు ఏపీపీ మాన్యువల్గా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే ఏమొస్తుంది? కేజెడ్. అదే ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. జెడ్పీ డాక్యుమెంట్ గుర్తుపెట్టుకోండి. వెండర్ ఇన్వాయిస్ పైన జెడ్పీ ఉంది, మీనింగ్ ఏంటి? ఏపీపీ ద్వారా క్లియర్ చేసామని అర్థం. లేదు కేజెడ్ ద్వారా కేజెడ్ అన్నప్పుడు ఇవ్వచ్చు. ఓకే, బట్ ఏపీపీ ద్వారా అయితే మ్యాక్సిమం 99% జెడ్పీ డాక్యుమెంట్నే ఉపయోగిస్తారు. అదే మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్. నెక్స్ట్ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్.
పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. మినిమం అమౌంట్, మాక్సిమం అమౌంట్. ఓకే, ఇక్కడ కూడా ఎంటర్ చేసాము. తర్వాత చూడండి కింద ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ అబ్రాడ్ అలౌడ్. అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా ఏబీపీ ద్వారా ఇంటర్నేషనల్ వెండర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. మీ ఇష్టం, ఎట్లయితే అట్లా చేయొచ్చు. నెక్స్ట్ ఫామ్ డేటా క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి F110_PRENUM_CHCK కర్సర్ అక్కడ ఉంచండి. ఫామ్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి, యూటిలిటీస్కి వెళ్ళండి, ప్రింట్ టెక్స్ట్కి వెళ్ళండి. మీ ప్రింటర్ ఏంటి? LP01. మర్చిపోకండి, ఇంటర్వ్యూకి వచ్చాను. ఏపీపీ ప్రింటర్ అండి. ఏపీపీ మన ప్రింటర్ ఉంటుంది కదా, తోషిబా లేకపోతే మనం పిలుస్తుంటాం తోషిబా, ఇట్లా ఉంటాయి కదా. హెచ్పి ప్రింటర్, తోషిబా ప్రింటర్ అంటారు కదా. అలాగే ఎస్ఏపిలో LP01 ఉపయోగిస్తారు. బట్ అక్కడ కూడా తోషిబా లేదంటే యాసర్ ప్రింటర్, హెచ్పి ప్రింటర్ అవి కూడా ఉంటాయి. బట్ ఎస్ఏపిలో ప్రింటర్ నేమ్ ఏంటి? LP01. లేదంటే మీ ఇష్టం, ఇది చేంజ్ కూడా అవ్వచ్చు ప్రాజెక్ట్లోకి వెళ్తే. ప్రింట్ ప్రివ్యూ చూసారు, ఇక్కడ చెక్ జనరేట్ అవుతుంది. చెక్ పేమెంట్ చేశారు కదా, ఒక బిల్ అనుకుందాం, అట్లాంటివి జనరేట్ అవుతుంది. ఓకే, ఇది ఫార్మేట్ అన్నమాట ఇది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సో ఎబాపర్ ద్వారా చేయిస్తాం ఇవన్నీ కూడా. ఇవి స్టాండర్డ్, ఇక్కడ కనిపించేవన్నీ కూడా స్టాండర్డ్. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. ఏంటండి? లాస్ట్ 3 నిమిషాలు. ఎవరండి అయినా? మ్యూట్లో ఉండండి ప్లీజ్. నెక్స్ట్ బ్యాంక్ డిటర్మైజేషన్ వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. సెలెక్ట్ చేయండి, మీ కంపెనీ కూడా సెలెక్ట్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్స్ క్లిక్ చేయండి. సి అంటే ఏంటి? పి అంటే పేమెంట్ మెథడ్. S/4HANAలో వన్ మోర్ వేలో కూడా చెప్పాను, ఇంకా వన్ మోర్ పేమెంట్ మెథడ్ కూడా యాడ్ చేశాను. S/4HANAలో చూడండి, అది వన్ మోర్ పేమెంట్ మెథడ్ కూడా యాడ్ చేశాను. తర్వాత కంట్రీ అదేం అవసరం లేదు. ర్యాంకింగ్ ఆర్డర్ 1 అంటే మీనింగ్ ఏంటి? ర్యాంకింగ్ ఆర్డర్ 1 అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది హై ప్రియారిటీ. మీ దగ్గర ఇంకో బ్యాంక్ ఉందనుకోండి, దానికి SBI ఇస్తారు, అది సెకండ్ ప్రియారిటీ. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది హై ప్రియారిటీ. సెకండ్ వేరే బ్యాంక్ నేమ్ ఇస్తే ఏమవుతుంది? సెకండ్ ప్రియారిటీ కిందకు వస్తుంది. ఓకే, హెచ్డిఎఫ్సి హై ప్రియారిటీ బ్యాంక్ అని అర్థం. ఓకేనా? హై ప్రియారిటీ అది. నెక్స్ట్, సో ఇక్కడ మనం ఒకే బ్యాంక్ ఉంది, ఒకే బ్యాంక్ ఇస్తున్నాం. మీ కంపెనీలో ఒక 3 బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి. 3 బ్యాంక్స్ ఉంటే ఏం చేయాలి? 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి మీ కంపెనీలో, 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చారు, సెకండ్ ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ ఫస్ట్ హౌస్ బ్యాంక్స్లో యాడ్ చేయాలి. హౌస్ బ్యాంక్లో ఒకే బ్యాంక్ని యాడ్ చేశాను, మల్టిపుల్ బ్యాంక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో హెచ్డిఎఫ్సి ఫస్ట్ ర్యాంకింగ్ ఆర్డర్, తర్వాత ఐసిఐసిఐ, తర్వాత హెచ్డిఎఫ్సి అలా ఇచ్చాం. ఫస్ట్ హెచ్డిఎఫ్సి, తర్వాత SBI, తర్వాత ఐసిఐసిఐ అనుకుందాం. సో నెక్స్ట్ ఫార్మేట్ కూడా సేమ్ ఇలానే ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళండి, బ్యాంక్ అకౌంట్స్. ఇక్కడ కూడా అది సేమ్ అలాగే. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఫస్ట్లో ఉండాలి, సెకండ్ ఏంటి? SBI, థర్డ్ ICI.
సో ర్యాంకింగ్ ఆర్డర్ అనేది హై ప్రయారిటీ 1 అంటే ఏంటి? హై ప్రయారిటీ. ఫస్ట్ పేమెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి పిక్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి తర్వాత పేమెంట్ కంప్లీట్ అయిపోయింది, లేదు ఇంకా. నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ ఇస్తాము, ఆ బ్యాంక్ నుండి పిక్ అవుతుంది. అంటే సెకండ్ బ్యాంక్ ఏమి ఇచ్చాం? ఎగ్జాంపుల్ వేరేది ఇచ్చాం, అక్కడ నుండి పిక్ అవుతుంది. అంటే సెకండ్ ప్రయారిటీ. సెకండ్ బ్యాంక్లో కూడా కంప్లీటెడ్, థర్డ్ బ్యాంక్ నుండి పిక్ అవుతుంది. ర్యాంకింగ్ ఆర్డర్ అంటారు. హై ప్రయారిటీ ఏదైతే అదనమాట, అది ఫస్ట్ ర్యాంకింగ్ ఆర్డర్లో వన్లో ఉంటుంది. అకౌంట్ ఐడి హెచ్డిఎఫ్సి వేరే బ్యాంక్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత జిఎల్ అకౌంట్. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్. అవైలబుల్ అమౌంట్, హౌస్ బ్యాంక్ నేమ్, అకౌంట్ ఐడి 999 ఇచ్చాం. 3 9s ఉన్నాయి. అంటే ఏంటి? ఇంక ఎన్ని రోజులైనా సరే ఇదే వాల్యూ అనమాట, అన్లిమిటెడ్ అని అర్థం. కరెన్సీ ఐఎన్ఆర్, అవైలబుల్ అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. అంటే ఎంత? ఇక్కడ మనం మీరు ఎంతైనా ఇవ్వండి, ఈ అమౌంట్ మైనస్ అవ్వదు. బ్యాంక్లో ఉన్న అమౌంట్ మాత్రం మైనస్ అవుతుంది. ఇది స్టాండర్డ్గా మీకు అలానే కనిపిస్తుంది. బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉందనేది మనకి ఇంటిమేషన్ చేయరు, కంపెనీ వాళ్ళు చెప్పరు కదా, అట్లా. అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్, అట్లా. నెక్స్ట్ వ్యాలిడేట్. ఇక్కడ కూడా అంతే, చూసారు, ఇవన్నీ ఆటోమేటిక్గా తీసుకున్నాం. 2 days అంటే మీనింగ్ ఏంటి? టాలరెన్స్ డేస్. ఏపీపీ ఈరోజు రన్ చేశారు, 2 days తర్వాత నుండి పేమెంట్ అనేది పిక్ అవుతుంది. ఇట్లా ఈరోజు రన్ చేశారు ఏపీపీ, సో మళ్ళీ ఎప్పుడు పిక్ అవుతుంది? ఆఫ్టర్ 2 days తర్వాత పేమెంట్ అనేది బ్యాంక్ నుండి పిక్ అవుతుంది. టాలరెన్స్ డేస్ అది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అగైన్ బ్యాక్. హౌస్ బ్యాంక్స్ అనేది ఈసీసీలో అయినా, యాక్చువల్గా S/4HANAలో ఫస్ట్లో హౌస్ బ్యాంక్ చేయాలి, తర్వాతే ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. హౌస్ బ్యాంక్ మీద క్లిక్ చేయండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. కంటిన్యూ చేయండి. అడ్రస్ పైన క్లిక్ చేయండి, అడ్రస్ కింద లాస్ట్లో అడ్రస్ ఉంది చూడండి. బ్యాంక్ కంట్రీ ఐఎన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ కీ అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, అటువంటిది బ్యాంక్ కీ. నెక్స్ట్ తర్వాత మనం ఏం చేసాము? ఇంతవరకే ఇచ్చాము. తర్వాత బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళాను డైరెక్ట్గా. అడ్రస్ పైన క్లిక్ చేస్తే కింద అడ్రస్ అవన్నీ ఇచ్చేసాం. అడ్రస్ పైన క్రియేట్ పైన క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ అంటే బ్యాంకుకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ అవన్నీ ఇచ్చేసాం. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఐఎఫ్ఎస్సి అంటే ఐఎఫ్ఎస్సి అంటే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఉంది, ఎస్బీఐకి పేమెంట్ చేయాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ. అటువంటిప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉపయోగపడుతుంది. స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. మీరు యుఎస్లో ఉన్నారు, మీ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, సో యుఎస్ఏ నుండి ఇండియాకి పేమెంట్ చేయాలి, అటువంటిప్పుడు స్విఫ్ట్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది, అట్లా. సో నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు ఫ్యూరీ యాప్స్కి డైవర్ట్ అవుతారు S/4HANAలో. సో ఇక్కడ ఏదైతే మనం బ్యాంక్ అకౌంట్ నంబర్, IBAN, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్, కరెన్సీ INR, ఇవన్నీ ఎక్కడ ఫిల్ చేస్తాము? ఫ్యూరీ యాప్స్లో ఫిల్ చేస్తాం. జిఎల్ అకౌంట్, మెయిన్ జిఎల్ అకౌంట్ని ఫిల్ చేయాలి. ఇవన్నీ కూడా ఫ్యూరీ యాప్స్లో ఫిల్ చేస్తాము. ఫ్యూరీ యాప్స్ అంటారు, ఫ్యూరీ యాప్స్. సో ఫ్యూరీ యాప్స్లో చేస్తాం ఇవన్నీ కూడా. S/4HANA అయితే ఫ్యూరీ యాప్స్లో చేస్తాము. ఈసీసీ అయితే ఎక్కడ చేస్తాము? ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేస్తాం. బ్యాక్ వెళ్ళండి. చూసి ఇక్కడ అప్డేట్ అయింది చూసారా? హెచ్డిఎఫ్సి ఇవన్నీ ఎలా అప్డేట్ అవుతాయి? మీరు ఫ్యూరీ యాప్స్లో ఇచ్చి సేవ్ చేసిన వెంటనే బ్యాక్ వస్తే ఇలా కనిపించాలి. ఇలా కనిపిస్తేనే ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అయినట్లు. ఇక్కడ కనిపించలేదు అనుకోండి, ఫ్యూరీ యాప్స్లో అవ్వలేదని అర్థం, సేవ్ అవ్వలేదని, కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అవ్వలేదని అర్థం. కాబట్టి ప్రాపర్గా ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి, చేస్తేనే మీరు ఫ్యూరీ యాప్స్లో కాన్ఫిగరేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా అయినట్లు. ఫ్యూరీ యాప్స్లో సేవ్ అవ్వకపోతే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వవు.
ఓన్లీ ఈ ఒక్క స్టెప్ మాత్రమే ఈసీసీకి S/4HANAకి డిఫరెన్స్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అది సో నేను డిస్కస్ చేశాను. తర్వాత ఇంకేం చెప్పాము? XK02 వెళ్ళండి. XK02 వెండార్ చేంజ్. XK02 ఒక వెండార్ తీసుకోండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ తీసుకోండి. లాస్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అది కాదు ఇంకా కింద ఉంది కదా పేమెంట్ ట్రాన్సాక్షన్. ఇది ఏపీపీ వెండారా? ఎంటర్ చేయండి. ఏపీపీ వెండార్ క్రియేట్ చేశాను లాస్ట్, అది ఇవ్వండి. అదేనా? ఓకే, వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాం అడిషనల్గా మనం? పేమెంట్ మెథడ్ అనేది వెండార్కి యాడ్ అయి ఉండాలి. పేమెంట్ మెథడ్ ఎక్కడ చూడండి, పేమెంట్ మెథడ్ వెండార్కి యాడ్ అయి ఉండాలి. అలాగే హౌస్ బ్యాంక్స్ కూడా యాడ్ అయి ఉండాలి. యాడ్ అయితేనే ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇవి యాడ్ చేసుకోవడం మ్యాండేటరీ. వెండార్ మాస్టర్ డేటాలో మీరు ఇంకా చాలా వెండార్స్ క్రియేట్ చేశారు, వాటికి కూడా ఏంటి ఇక్కడ పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్ యాడ్ చేసుకుంటే ఏపీపీ ద్వారా ఆ వెండార్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. బట్ కాకపోతే మీకు తెలియాలని కొత్తగా ఫ్రెష్గా ఒక వెండార్ క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ ఉన్న వెండార్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ FS00 HDFC బ్యాంక్ GL అకౌంట్ ఓపెన్ చేయండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి. సో హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి ఇవి మ్యాండేటరీగా వెండార్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. సారీ, హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి అనేది GL అకౌంట్కి అసైన్ చేయాలి, మ్యాండేటరీగా చేయాలి. ఓకే, నెక్స్ట్ GL అకౌంట్కి అసైన్ చేయాలి. నెక్స్ట్ ఏం చేసాము? F110 ఏపీపీ రన్ టీ కోడ్ ఎక్కడ /n F110. సో ఈ టీ కోడ్లో మనము ఏపీపీ రన్ అనేది చేసాం. సో ఏమేమి ఇవ్వాలి ఇక్కడ? మ్యాండేటరీగా రన్ డేట్ ఇవ్వండి. రన్ డేట్ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వకండి, చెప్పాను మీకు ఆల్రెడీ. ఈరోజు డేట్ ఇవ్వండి. సరే, అవసరం లేదు, వెయిట్ చూడండి. రన్ డేట్ ఇస్తాం, తర్వాత ఐడెంటిఫికేషన్ ఇస్తాం, తర్వాత వాట్ ఆర్ ది ట్యాబ్స్ అవైలబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ అంటే ఏం చెప్పాలి? స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాక్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్ అని చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్. స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాక్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్ అనేది మ్యాండేటరీగా చెప్పాలి. సో ఇక్కడ మనం ఇన్పుట్స్ ఇస్తాం. పారామీటర్స్లో కంపెనీ కోడ్ ఇస్తాము, పేమెంట్ మెథడ్ ఇస్తాము, అలాగే టోలరెన్స్ డేస్ ఇస్తాము, అలాగే ఫ్రమ్ వెండర్, టు వెండర్, సీక్వెన్షియల్ ఆర్ నాన్ సీక్వెన్షియల్ అవన్నీ ఇస్తాం. ఓకే, అడిషనల్ లాగ్లో కూడా సెలెక్ట్ చేసుకుంటాం, ఫ్రమ్ వెండర్, టు వెండర్ ఇవన్నీ కూడా. సో వీటిని బేస్గా చేసుకుని ఏపీపీ అనేది రన్ అవుతుంది. సో ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలో కూడా చెప్పాను, దాని ప్రకారం కూడా చెప్పాను. ఒకవేళ రెడ్ బల్బ్ వచ్చింది అనుకోండి, రెడ్ బల్బ్ వస్తే ఏమవుతుంది? రెడ్ బల్బ్ వస్తే మళ్ళీ కాన్ఫిగరేషన్స్ అన్ని చెక్ చేసుకుంటాం, మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఏపీపీ రన్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి? పారామీటర్స్ ఇచ్చేసారనుకోండి, మీకు ఇక్కడ రెడ్ బల్బ్ అవన్నీ వచ్చినాయి కదా, కొంచెం డేట్ ఇవ్వండి. వాళ్ళ 22/11/2025 ఐడెంటిఫికేషన్ టెస్ట్ 1. ఇవ్వండి, పారామీటర్స్కి వెళ్ళండి, ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ టుమారో డేట్ ఇవ్వండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ ఎందుకు ఇస్తున్నాము? వెండార్కి పేమెంట్స్ ఎర్లీగా చేస్తే వెండార్స్ నుండి మనకి క్యాష్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి, అందువల్ల చేస్తున్నాం. తర్వాత ఫ్రమ్ వెండార్, టు వెండార్ ఇస్తాం, నంబర్స్ ఇస్తాము. ఓకే, ఇవ్వండి.
స్టేటస్ ట్యాబ్కి వెళ్ళి అడిషనల్ లాక్ వెళ్ళండి. పైన డ్యూ డేట్ చెక్ పేమెంట్ మెథడ్ సెలక్షన్ ఇన్ ఆల్ కేసెస్ అవి తీసుకోండి. వెండర్ నెంబర్ ఇవ్వండి. స్టేటస్కి వెళ్ళండి. స్టేటస్ ఇస్తానండి. ప్రపోజల్కి వెళ్ళండి. ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ, కంటిన్యూ, ఎంటర్ చేయండి. వెయిట్ చూడండి, ఇట్లా వచ్చినాయి. మీరు పారామీటర్స్ అన్నీ ఇస్తారు. ఏపీపీ రన్ అవ్వలేదు. ఈ పారామీటర్స్ స్టేటస్లో లాస్ట్లో పేమెంట్ హ్యాస్ బీన్ ఎంటర్డ్, పేమెంట్ పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ఇవన్నీ డిలీట్ చేసుకోవాలి. ఎలా డిలీట్ చేస్తారు? పైన ఎడిట్లోకి వెళ్ళండి. టాప్లో ఎడిట్ ఉంది చూడండి. ఎడిట్ పైన, ఇంకా పైన పైకి, ఇంకా పైన ఎడిట్, ప్రపోజల్కి వెళ్ళండి. ప్రపోజల్ లాస్ట్లో డిలీట్ ఉంది చూసారా? డిలీట్ చేయండి. ఎస్ అనండి. చూసారా అక్కడ కింద డిలీట్ అయిందా? అగైన్ మళ్ళీ వెళ్ళండి. ఇది కూడా డిలీట్ చేద్దాం. ఎడిట్, ప్రపోజల్, పైన ప్రపోజల్, పారామీటర్స్కి వెళ్ళండి. ప్రపోజల్ డిలీట్ చేసాం. నెక్స్ట్ ఏం డిలీట్ చేయాలి? పారామీటర్స్, డిలీట్, ఎస్ అనండి. చూసారా అన్ని డిలీట్ అయిపోయినాయి. ఇన్పుట్స్ అన్ని డిలీట్ అయినాయి. సో ఇట్లా కూడా చేయొచ్చు. ఓకే, ఇట్లా. సో ఇది ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో మాన్యువల్గా మీ దగ్గర ఒక 100 మంది వెండర్స్ ఉన్నారు. 100 మందికి 100 వెండర్స్ ఉన్నాయి. 100 వెండర్స్కి 100 ఇన్వాయిసెస్ ఉన్నాయి. క్లియర్ చేయాలంటే ఎలా చేస్తారు? F-53 ద్వారా మీరు 100 టైమ్స్ F-53 యూజ్ చేయాలి. అది ఏపీపీ ఉందనుకోండి, 100 వెండర్స్ ఇన్వాయిసెస్ కూడా F110 ట్రాన్సాక్షన్ కోడ్లో ఎట్ ఏ టైం క్లియర్ చేయాలి. ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు మనం. 100 వెండర్ ఇన్వాయిసెస్ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. F110 ట్రాన్సాక్షన్ కోడ్ రన్ చేయడం ద్వారా చేయొచ్చు. At the time of APP run, what are the tabs available? Status tab, parameters tab, pre-selection tab, status tab, parameters tab, pre-selection tab, additional log tab, తర్వాత printout, data medium tab. ఇవన్నీ చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. What are the configuration steps in APP? All company codes, paying company codes, payment method in country, payment method in company code అని చెప్పాలి. సో మీరు ఏం ఎర్రర్ ఫేస్ చేశారు మీరు రీసెంట్గా ఎటువంటి ఎర్రర్ అనేది ఫేస్ చేశారు అని అడుగుతారు. అంటే నంబర్ రేంజ్ క్రియేట్ చేశాను, ఇలాంటి చిన్న చెప్పొద్దు. సో ఏపీపీలో ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఫైండ్ అవుట్ చేశాము. ఏపీపీ రన్ చేస్తే ఏపీపీ రన్ అవ్వట్లేదు. ఏంటి ప్రాబ్లం? ఏంటి? ర్యాంకింగ్ ఆర్డర్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వలేదు. దానివల్ల మేము ప్రాబ్లం అనేది ఫేస్ చేశాము. తర్వాత చెక్ చేసి అవన్నీ క్లియర్ చేసాం. దానివల్ల ఏపీపీ రన్ అయింది. లేదంటే పేమెంట్ మెథడ్ అనేది ప్రాపర్గా వెండర్ మాస్టర్ డేటాలో యాడ్ చేయలేదు, లేదంటే కస్టమర్ మాస్టర్ డేటాలో యాడ్ చేయలేదు, దానివల్ల ప్రాబ్లం అయింది. ఇట్లాంటివి చెప్పాలి. కొంచెం క్రిటికల్గా ఉన్న ఎర్రర్స్ చెప్పాలి. నెంబర్ రేంజ్ క్రియేట్ చేసాము, అదా అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57కి అసైన్ చేసాము, ఇవి కాదు చెప్పాల్సింది. క్రిటికల్గా ఉన్న ఎర్రర్స్ అనేవి చెప్పాలి. చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ హౌస్ బ్యాంక్. రేపు చెప్తానండి కాన్సెప్ట్. హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేద్దాం, మళ్ళీ చేద్దాం. హౌస్ బ్యాంక్ డెప్త్గా చెప్తాను, కొంచెం లిటిల్ బిట్ డెప్త్గా. హౌస్ బ్యాంక్స్ అనేది ఏపీపీలో ఫస్ట్లో S/4HANA అయితే ముందుగానే చేయాలి కదా. సో హౌస్ బ్యాంక్ అంటే అసలు ఏంటి? హౌస్ బ్యాంక్ ఎందుకు క్రియేట్ చేస్తాం? వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్? హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? వెండర్ మాస్టర్ డేటాలో వెండర్ డేటా, మామూలుగా వెండర్ డేటాలో ఏమేమి ఉంటాయి? వెండర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. వెండర్ మాస్టర్లో వెండర్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. కస్టమర్ మాస్టర్లో కస్టమర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అలాగే
సేమ్ టు సేమ్ అలాగే, సేమ్ టు సేమ్ అలాగే ఈ హౌస్ బ్యాంక్ లో ఏముంటది, ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తాము. దాన్ని ఏమంటారు, హౌస్ బ్యాంక్ అంటారు. మీ కంపెనీ కోడ్ పైన ఒక 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, 10 బ్యాంక్ అకౌంట్స్. సో ఈ డేటా అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తారు, హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తారు, హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తారు. అది క్లియర్ కదా. ఏపీపీ ద్వారా స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ కూడా చేయొచ్చు. ఎలా చేయాలనేది మీరు ఓన్గా నెట్లో సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి అవి కూడా క్లియర్ చేయొచ్చు. స్టాండర్డే కాదు, పార్షియల్ రెసిడ్యువల్ కూడా చేయొచ్చు. స్టాండర్డ్ అంటే ఫుల్ పేమెంట్ కదా, మనం చేసేసాం ఆల్రెడీ. పార్షియల్ రెసిడ్యువల్ కూడా చేయొచ్చు. ఎలా చేయాలో మీరు ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి, హౌస్ బ్యాంక్. టుమారో చెప్తాను, రేపు క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి. హౌస్ బ్యాంక్ టుమారో. ఓకే, క్లియర్ కదా. ఓకే అండి, టుమారో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.